గ్రూప్ 1కి యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి అదేవిధంగా సివిల్ సర్వీసెస్కి ఎగ్జామ్ ఏంటంటే యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీన్ని మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటాం. దీంట్లో డైరెక్ట్గా మీకు తెలిసిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇవంతా మనకి ఒకే ఎగ్జామినేషన్తో మనం కండక్ట్ చేస్తారు. దీంట్లో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 1 అంటే మీకు మెయిన్గా ప్రాపర్ సర్వీసెస్ ఏంటంటే డిప్యూటీ కలెక్టర్, దాన్ని ఆర్డీఓ అంటాం, డిఎస్పి, నెక్స్ట్ సిటీఓ, ఆర్టీఓ, ఏటీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఇవంతా గ్రూప్ 1 సర్వీసెస్. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి ఇబ్బంది లేదు. నెక్స్ట్ గ్రూప్ 2లో మీకు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ చెప్పాం కదా. నీకు ఇప్పటికీ ఎస్ఆర్ని, సబ్ రిజిస్ట్రార్ని ఆర్ఎస్ఆర్ అంటారు, రాయల్ సబ్ రిజిస్ట్రార్. మనకి ల్యాండ్ రెవెన్యూ అనేది మనకి బ్రిటిష్ పాలన నుంచి ఇప్పటి వరకు కూడా మీకు ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళారంటే చూడడానికి ఏమో పాతకాలం బిల్డింగ్ లాగా ఉంటుంది, కానీ దాంట్లో జరిగే క్రయ విక్రయాలు మీకు ఒక్కొక్క ల్యాండ్ మీ దగ్గర ఉన్న ఆస్తులంతా కూడా రిజిస్ట్రేషన్ కావాలంటే సబ్ రిజిస్ట్రార్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు మీకు సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, సో డీటీ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఇవంతా మనకి గ్రూప్ 2లో ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్ 3కి గ్రూప్ 4కి తేడా ఏంటంటే ఇవి జూనియర్ అసిస్టెంట్లు అంట. మ్యాక్సిమంగా ఈ జూనియర్ అసిస్టెంట్లో గ్రూప్ 3 వాళ్ళు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, డీజీపీ ఆఫీసు, ఏపీపీఎస్సీ ఆఫీసు, ఇట్లాంటి ఆఫీసులు ఉంటాయి చూసారా. ఇట్లాంటి వాటిలో మనకి ఉన్న జూనియర్ అసిస్టెంట్ని గ్రూప్ 3 అంటాము. డిస్ట్రిక్ట్స్లో పోస్ట్ అయిన వాళ్ళని గ్రూప్ 4 అంటారు. వీళ్ళు కూడా జూనియర్ అసిస్టెంట్స్లే.